ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ సంగతుల తర్వాత అహష్వేరోషు చక్రవర్తి హమ్మెదాతా కొడుకు అగాగు సంతతివాడు అయిన హామానును ఘనపరచి హెచ్చు ఉద్యోగమిచ్చి తక్కిన అధిపతులందరికంటే గౌరవనీయమైన స్థానంలో ఉంచాడు. చక్రవర్తి ద్వారంలో చక్రవర్తి సేవకులందరూ హామానుకు వంగి నమస్కారం చేయాలని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. కనుక వాళ్ళంతా అలా చేశారు. కానీ మొర్దెకయి వంగలేదు, నమస్కారం చేయనూ లేదు. చక్రవర్తి ద్వారం దగ్గర ఉన్న చక్రవర్తి సేవకులు మొర్దెకయిని చూచి, చక్రవర్తి ఆజ్ఞను ఎందుకు మీరుతున్నావు నీవు అని అడిగారు. ప్రతిరోజు వాళ్ళు అతనితో అలా చెప్తూ వచ్చినా అతడు వాళ్ళ మాట చెవిని పెట్టలేదు. నేను యూదుణ్ణి అని అతడు వాళ్లతో చెప్పాడు. కనుక మొర్దెకై చెప్పిన కారణం నిలుస్తుందో లేదో చూద్దామని వాళ్ళు దాని గురించి హామానుకు తెలియచేశారు. మొర్దెకయి వంగకపోవటం, తనకు నమస్కారం చేయకపోవటం చూచి హామాను ఆగ్రహంతో నిండిపోయాడు. మొర్దెకయి జాతిని తెలుసుకొని హామాను మొర్దెకయిని ఒక్కడే చంపటం చిన్న సంగతి అనుకున్నాడు. మొర్దెకయి ఏ జాతికి చెందాడో ఆ జాతి వారందరినీ, అహష్వేరోషు సామ్రాజ్యం అంతట్లో ఉన్న యూదులందరినీ నాశనం చేయడానికి హామాను అవకాశం కోసం వెతకసాగాడు. అహష్వేరోషు చక్రవర్తి పాలించిన 12వ సంవత్సరం మొదటి నెల అయిన నీసాన్ నెలలో ఒక నెలను, ఒక రోజును ఎన్నుకోవటానికి హామాను తన ఎదుట చీటీ వేయించుకున్నాడు. ఆ చీటీని పూరు అంటారు. చీటీ 12వ నెల అయిన అదార్ నెల మీద పడింది. అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా అన్నాడు: మీ సామ్రాజ్యంలోని ప్రదేశాలన్నిటిలో ఉన్న ప్రజల మధ్య ఒక జాతి వాళ్ళు చెదరి ఉన్నారు. వాళ్ళ మతాచారాలు ఇతర ప్రజలందరి మతాచారాలకు వేరుగా ఉన్నాయి. చక్రవర్తి చట్టాలకు వాళ్ళు లోబడరు. కనుక వాళ్ళను ఉండనివ్వటం చక్రవర్తికి ప్రయోజనకరం కాదు. చక్రవర్తికి ఇష్టమైతే వాళ్ళను నాశనం చేయాలని ఆజ్ఞ ఇప్పించండి. ఆ పని చేసే వాళ్ళ కోసం నేను 3,40,000 కిలోగ్రాముల వెండి చక్రవర్తి ఖజానాలో ఉంచుతాను. చక్రవర్తి తన ముద్ర ఉంగరం చేతి నుంచి తీసి దానిని హమ్మెదాతా కొడుకు అగాగు సంతతివాడు, యూదులకు శత్రువు అయిన హామానుకు ఇచ్చి ఇలా అన్నాడు: ఆ వెండి నీ చేతిలో ఉంది. ఆ జాతి వాళ్ళు కూడా నీ చేతిలో ఉన్నారు. నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్లకు చెయ్యి. ఆ మొదటి నెల 13వ రోజున చక్రవర్తి యొక్క లేఖకులను హామాను పిలిచాడు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారమే చక్రవర్తి నియమించిన పరిపాలకులకు, అధిపతులకు, ప్రతి ప్రదేశంలోని ప్రజల నాయకులకు వారు రాశారు. ప్రతి ప్రదేశానికి, ప్రతి జాతికి వారి భాషలో, లిపిలో రాశారు. ఆ తాకీదులు అహష్వేరోషు చక్రవర్తి పేర రాయించిన తర్వాత హామాను చక్రవర్తి యొక్క ముద్ర ఉంగరంతో వాటిని ముద్రించాడు. 12వ నెల అయిన అదార్ నెల 13వ రోజున యూదులందరినీ, యువతి యువకులను కానీ, ముసలి వాళ్లను కానీ, స్త్రీలను కానీ, చిన్నపిల్లలను కానీ ఒకే రోజున అందరినీ చంపి పూర్తిగా నాశనం చేసి వాళ్ళ సొమ్మును దోచుకోవాలని ఆ తాకీదులలో రాసి ఉంది. అవి అంచెవాళ్ల చేత రాజ్య ప్రదేశాలన్నిటికీ పంపడం జరిగింది. ఆ రోజుకు అందరూ సిద్ధపడేలా ఆ తాకీదుల ప్రతులు రాజశాసనంగా ప్రదేశాలన్నిటిలో ఉన్న అన్ని జనాలకు ఇవ్వాలని వాటిని పంపారు. అది రాజాజ్ఞ కాబట్టి అంచెవారు త్వరపడి బయలుదేరారు. ఆ ఆజ్ఞ షూషన్ రాజధానిలో కూడా ఇవ్వటం జరిగింది. చక్రవర్తి, హామాను త్రాగటానికి కూర్చున్నారు. కానీ షూషన్ నగరం గందరగోళమైంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.